హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 1:30 అయింది. గిరిని డ్రైవ్ చేస్తున్నారు. కార్ రెంట్కి తీసుకున్నాం కదా. సో నార్త్ గోవాలో 3 days ఉన్నాము. ఇప్పుడు సౌత్ గోవాలో 2 days ఉంటాము. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్ళేటప్పుడు మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రోడ్ అయితే చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో ఘాట్ రోడ్ వస్తుంది. రిమైనింగ్ అయితే ఒక హాఫ్ ఆఫ్ ద జర్నీ రోడ్ బాగుంటుంది. సో మేము కార్ రెంట్కి తీసుకున్నాం కదా, డ్రైవర్ లేకుండా. పర్ డేకి బలినో వచ్చేసి 1300. పెట్రోల్ మందే సపరేట్గా మనం పట్టించుకోవాలి. సౌత్ గోవాలోకి ఎంటర్ అయ్యాము. సిటీ అయితే చాలా కామ్గా, చాలా నీట్గా ఉంది. ఈవెన్ ఎక్కడ ఎక్కువ మంది కనిపించట్లేదు, క్రౌడ్ ఎక్కువగా లేదు. ఈవెన్ ఇది సండే, నాకు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ సిటీ అంతా సౌత్ గోవాలో సండే షట్టర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2:30 అయింది కదా, లంచ్ చేద్దామంటే ఎక్కువ హోటల్స్ ఓపెన్ లేవు. సర్చ్ చేస్తున్నాము, ఏదైనా హోటల్ మెయిన్ రోడ్ మీద ఓపెన్ ఉంటే సో లంచ్ చేయాలి కదా. భువన్కి ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టము. సో గోవాలో స్టేడియం ఉంది కదా సౌత్ గోవాలో, ఒకసారి అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఆన్ ద వేలోనే స్టేడియం ఉంది, సరే అని చెప్పేసి అని అన్నాము. గేట్ 5 అని ఉంది, ఎక్కడ అడుగు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని లోపలికి రానియట్లేదు, లేదంటే రానిచ్చారు. వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి, వాళ్ళు వస్తారు కదా ప్లేయర్స్. ఎవరితో ఆడుతున్నారా వీళ్ళు? గోవా ఎఫ్సీ ఇంకా కేరళ బ్లాస్టర్స్ ఫేస్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గోవా ఎఫ్సీ స్టేడియంకి వచ్చాం. సో ఈరోజు మ్యాచ్ 8 PM గోవా ఎఫ్సీ వర్సెస్ కేరళ బ్లాస్టర్స్. కానీ లోపలికి ఎంట్రీ లేదు. పొద్దున వచ్చుంటే ఎంట్రీ ఉండేది అని చెప్పాడు ఆయన. సో సాడ్లీ ఎంట్రీ లేదన్నమాట. భువన్ ఫుల్ హ్యాపీ స్టేడియం దగ్గరకు వచ్చామని, బట్ డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి లేదంట. ఈవినింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది కదా, అందుకని లోపలికి పంపించలేదు. నార్మల్ డేస్లో అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. సౌత్ గోవాకి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, నార్త్ గోవాకి ఎయిర్పోర్ట్ ఉంటుందా? ఇలా సర్చ్ చేస్తుంటే ఫైనల్గా ఒక హోటల్ ఓపెన్ ఉంది, చికెన్ ప్లానెట్ రెస్టారెంట్ అని. సైడ్కి కార్ ఆపేసి లోపలికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 3 అయింది. సో లేట్ అయింది కదా, ఫుల్ ఆకలిలో ఉన్నాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ లంచ్ చేసేసరికి ఒక 45 minutes పట్టింది. ఇంకా 1 hour జర్నీ ఉంది. నార్త్ గోవా టు సౌత్ గోవా వెళ్ళడానికి 3 hours పడుతుంది. సో మేము అంత ఫాస్ట్గా ఏం డ్రైవ్ చేయము, నార్మల్ స్పీడ్లో వెళ్తాం కదా, అందుకని. ఫుడ్ బాగుంది కదా. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా మేము తీసుకున్న అగుండా బీచ్ వరకు 90 kilometers డిస్టెన్స్. మేము రిసార్ట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఫేమస్ బీచ్లు ఉంటాయి కదా, కోలా బీచ్, అగుండా బీచ్, పల్లెలం బీచ్. ఇవి అగుండా బీచ్ దగ్గర రిసార్ట్ బాగా నచ్చింది, అందుకని అగుండా బీచ్ దగ్గర బుక్ చేసుకున్నాము. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ ఉంటుంది. స్లోగా ఇక్కడ డ్రైవ్ చేయాలి. నేనైతే ఎక్కువ వీడియో షూట్ చేయలేదు ఈ ప్లేస్లో, కొద్దిగా తీసానంతే. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్ళేటప్పుడు రూట్ ఎలా ఉంటుందని ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ తీసి దీంట్లో యాడ్ చేశాను. ఈవినింగ్ 5 అవుతుంది. ఆల్మోస్ట్ అగొండా బీచ్ దగ్గరికి వచ్చాము. చూడండి వ్యూ ఎంత బాగుందో ఈ కోకోనట్ ప్లాంట్స్ మధ్యలో. ఈ అగొండా బీచ్ దగ్గర ఒక విలేజ్ లా ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది, షాప్స్ ఉంటాయి, ఈవెన్ రిసార్ట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన రిసార్ట్ ఆ బీచ్ దగ్గర నచ్చింది బుక్ చేసుకోవచ్చు. సో బీచ్ రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది, ఎందుకంటే క్రౌడెడ్ ప్లేస్ కాదు. అగోడానా ఇది? ఏం బీచ్? అగోండానా? షాప్స్ ఇవన్నీ ఉంటాయి కానీ కొద్దిగా నార్త్ గోవాతో కంపేర్ చేస్తే డబుల్ ప్రైస్ ఉంటాయి ఇక్కడ. ఆల్మోస్ట్ మా రిసార్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ డన్ హిల్ అని రాసింది చూడండి, ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాము. రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము. డన్ హిల్ రిసార్ట్ రిసెప్షన్ కూడా రెస్టారెంట్లోనే ఉంది. ఇక్కడ రిసెప్షనా? ఇది వచ్చేసి డన్ హిల్ రెస్టారెంట్. సో బీచ్కి ఇలా ఉంటుంది. ఆపోజిట్లో కాటేజెస్ ఉన్నాయి కదా సైడ్కి, చూడండి ఇవి కాటేజెస్. ఇవి బుక్ చేసుకుందాం అనుకున్నాం ఆన్లైన్లో, బట్ భువన్ ఏజ్ 12 years అని ఎంటర్ చేస్తుంటే రావట్లేదు. అది ఓన్లీ కపుల్స్ కంట కాటేజెస్.
భువన్ 13 ఇయర్స్ కిడ్ కదా, సో కపుల్స్కి కాటేజెస్ అని చెప్పాను కదా, వీలవ్వదు బుక్ చేసుకోవడానికి. వాళ్ళవే బ్యాక్ సైడ్ ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కానీ స్టాండర్డ్ రూమ్స్ ఉంటాయి. మేము ఎగ్జిక్యూటివ్ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా రూమ్ అలాట్ చేయలేదు. గిరి మాట్లాడుతున్నారు. నేను బీచ్ దగ్గరికి వచ్చాను, ఆపోజిట్లోనే కదా, బాగా అనిపిస్తుంది. రూమ్ అలాట్ చేశాక కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్ దగ్గరికి రావాలి, తొందరగా చీకటి అవుతుంది కదా. ఇవన్నీ ప్రైవేట్ బీచ్లు కాబట్టి ప్రతి రిసార్ట్ బీచ్ వ్యూలోనే ఉంటుంది. రూమ్ అలాట్ చేశారు. సో రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ పార్కింగ్ చేశాం కదా, దాని ఆపోజిట్లో ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టాండర్డ్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ రూమ్స్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది, కానీ సర్వీస్ అంత ఏం ఉండదు. మనకి ఇంటర్కామ్ ఉండదు, ఎవరన్నా పిలవడానికి కూడా ఏం ఉండదు. జస్ట్ వీళ్ళు లగేజ్ పెట్టేశాక 2 డేస్కి ఒకసారి క్లీనింగ్ ఉంటుంది అంతే. నార్త్ గోవాలో అది చిన్న రిసార్ట్ అయినా, ఈవెన్ రూమ్ నార్మల్ సైజులో ఉన్నా అక్కడ సర్వీస్ చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బీచ్, వీడియోలో కనిపిస్తుంది. దీంట్లో పెట్టలేమా చిన్న సూట్ కేసు అది అడ్డు లేకుండా. ఇన్సైడ్ నీట్నెస్ గాన్. అంత లగేజ్ ఉంది, ఏం చేస్తాం? ఇచ్చుండు అక్కడ పెట్టిన క్లోత్స్ అన్ని ఆరేసుకోవాలి. ఫ్యాన్ కూడా ఉంది రోయ్. నార్త్ గోవాలో బీచ్లో బాగా ఎంజాయ్ చేశాం కదా, క్లాత్స్ వెట్గా ఉంటే ఇక్కడ అంతా ఆరేస్తున్నాను. చూడండి వ్యూ ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. ఇంత రూమ్ బాగున్నా మనం ఇంటర్కామ్ ఉంటే ఏదైనా అవసరానికి వాళ్ళని పిలవడానికి దానికి ఉంటుంది కదా, ఈవెన్ కాస్ట్లీ కూడా రూము. సో అదొకటి డ్రాబ్యాక్. టీ కానీ ఫుడ్ కానీ ఏదో ఆర్డర్ చేయడానికి కూడా ఉండదు. సో డైరెక్ట్ వెళ్ళి మనం రెస్టారెంట్లో తినాల్సి వస్తుంది, లేదా మనమే వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు. ఫ్రెష్ అయ్యాము, మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈవినింగ్ 6 అయింది, బట్ లైటింగ్ అదంతా బాగుంది. హాఫ్ అన్ అవర్ బీచ్లో బాగానే ఎంజాయ్ చేసాము. లైటింగ్ కూడా బాగుంది కాబట్టి కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ప్రతి రెస్టారెంట్ వచ్చేసి ఇట్లా బీచ్ వ్యూ ఉంటుంది. కాటేజెస్ కూడా బీచ్ వ్యూ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ రూమ్స్ ఉంటాయి, పక్కన వేరే కూడా ఉన్నాయి రిసార్ట్స్ కానీ కాటేజెస్ అవి. సౌత్ గోవాకి ఈరోజు ఈవినింగ్కి వచ్చాము. సౌత్ గోవాలో బీచెస్ ఉంటాయి, ప్రైవేట్ రిసార్ట్స్ ఉంటాయి బీచ్కి ఆపోజిట్లోనే. సో ఇక్కడ పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. కలోలా, మగొండా, ఇవి ఫేమస్ బీచెస్. లెస్ క్రౌడెడ్ ఏరియా కదా, పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది. నైట్ టైం చాలా మస్కిటోస్ ఉన్నాయి. 7కి అలా అయితే ఇక్కడ బీచ్లో తిరగలేము, ఎందుకో ఏమో చాలా మస్కిటోస్ ఉన్నాయి. ఈవెన్ డాగ్స్ కూడా ఈ శాండ్లో ఎక్కువ ఉన్నాయి. ఇదైతే మొత్తం జర్నీ తర్వాత మేము రిసార్ట్కి వచ్చింది అది పెట్టాను కదా. సో సౌత్ గోవాలో రేపు మార్నింగ్ లేసి వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. అది కమింగ్ వీడియోలో చూడండి. చూసారా ఇక్కడ క్రౌడ్ ఎక్కువ లేదు, ఈవెన్ 6 అవుతుంది. సో లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, ఇక్కడ స్టే ఉన్న వాళ్ళే ఉంటారు. ఇది అగోండా బీచ్ కూడా చాలా బాగుంది, ఎక్కువ డెప్త్ లేదు. అగా బీచ్ కానీ ఇవన్నీ అటు సైడ్ ఉన్నాయి కదా, నార్త్ సైడ్వి, అవి చాలా డెప్త్ లోపలికి ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అంత సేఫ్టీ కాదనిపిస్తుంది. శాండ్ వాటర్ ఒకే లెవెల్లో ఉంది. ఇది ఒక విలేజ్ లాగే బీచ్ పక్కన. సో మీకు ఇందాక కార్లో వచ్చేటప్పుడు షాప్స్ అన్ని చూపించాను కదా. నీచేసి సెకండ్ అలా వాకింగ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళాము. సో డిన్నర్ అయితే హెవీగా చేయాలని లేదు, ఎందుకంటే మేము లంచ్ లేట్గా చేసాం కదా. ఇది వచ్చేసి టిఫిన్ సెంటరు, ఇక్కడ టిఫిన్ చేసాము. షాపింగ్ అంటారా, చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది సిటీకి దూరంలో ఉంటుంది కదా, అక్కడ 200కి వచ్చేది ఇక్కడ 400 అలా చెప్తున్నారు. సో రేపు మార్నింగ్ లేసి వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్తాము, అవి కమింగ్ వీడియోస్లో చూడండి. చూసారు కదా ఈ వీడియోని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.